ఫలములు, వస్త్ర ఫలము అంటే ఆ అమ్మాయి వస్త్రం వేసుకున్న ఫలము, అయిన టైము కాలము, మధ్యాహ్నమా సాయంకాలమా, కాల ఫలము, తిథి ఫలము, అలాగే వార ఫలము. ఏ వారంలో అయితే ఏంటిది అనేది క్లియర్ గా ఇచ్చాను. అన్ని క్లియర్ గా ఒకసారి చదువుకుంటే మీకు సరిపోతుంది. లేదంటే ఏదన్నా దోషం ఉన్నప్పుడు నవగ్రహాల పూజ నక్షత్ర పూజ చేసుకుంటే కొంతవరకు శాంతి అవుతుంది. ಆ ವಿಧಂಗ ಅವన్నీ చూసుకోవాలి చూడండి. ನೋಡ್ರಿ ಇದರಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದಲ್ಲ ನಿಮಗೆ ರೋದರ್ಶನ ವಸ್ತ್ರದ ಮತ್ತು ಫಲದ ಫಲ ಅಂತ ಒಂದು ಐತಿ ನೋಡ್ರಿ. ಅದು ಚೆನ್ನಾಗಿ ಒಂದ್ಸಲ ಓದ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅಶ್ವಿನಿ ನಕ್ಷತ್ರ ಅದೇ ಧನ ಸೌಭಾಗ್ಯವತಿ, ಭರಣಿ ನಕ್ಷತ್ರ ಅದೇ ಅಮೃತವಾದಿನಿ, ದುಶ್ಶೀಲೆ, ಕೃತಿಕಾ ನಕ್ಷತ್ರ ಪ್ರಜಾಹೀನೆ, ಧನಿಕಳು, ಮತ್ತೆ ರೋಹಿಣಿ ನಕ್ಷತ್ರ ಪವಿತ್ರವತೆ, ಗುಣವಂತಿ, ಇಂಥವೆಲ್ಲ ಅದಾವ ನೋಡ್ರಿ. ಆ ನಕ್ಷತ್ರ ನೋಡ್ಕೊಂಡು ಅದು ನೋಡ್ಕೋಬೇಕು. ಯಾವ್ದು ನಕ್ಷತ್ರ ದುಷ್ಟ ನಕ್ಷತ್ರ ಬರ್ತೈತೋ ಅದಕ್ಕೆ ಶಾಂತಿ ಮಾಡ್ಬೇಕಂತ ಇರ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಆ ಪ್ರಕಾರ ಶಾಂತಿ ಮಾಡೋದು ಇರ್ತೈತಿ. ಅದು విషయ. పూర్వాంగం అంటే పొద్దున ఉదయం నుండి మధ్యాహ్నం మధ్యలో 9 నుంచి 12 మధ్యలో పూర్వాన్నం అంటారు. అపరాహ్నం అంటే 1 నుంచి 12 తర్వాత 3 వరకు. ఏంటి అపరాహ్నం అని ఉందా? మధ్యాహ్నము అపరాహ్నం 2 ఉందా? అదే చెప్తున్నా, నువ్వు అడతలేవు. పూర్వాన్నము అంటే ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 వరకు. మధ్యాహ్నం ముందు భాగాన్ని పూర్వాన్నము, అపరాహ్నం అంటే మధ్యాహ్నం తర్వాత దాన్ని అపరాహ్నము అంటారు. అట్లా మధ్యాహ్నము అపరాహ్నం ఆ టైం చూడు. నువ్వు ఈజీగా నీకు ఎంత ఈజీగా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రాతకాలం అంటే ఉదయము. ప్రాతకాలం ఎంత వరకు? 9 వరకు తీసుకోవాలి. 6 నుంచి 9 ఆ మధ్యలో తీసుకోవాలి. అక్కడ అయిపోయిందా? తర్వాత 6 నుండి 9 అయినాక 9 నుంచి 12 వరకు పూర్వాన్నము. 12 నుంచి మనం మధ్యాహ్నం అంటాం కదా. అట్లా మధ్యాహ్నము 3 వరకు. 3 నుంచి మళ్ళీ సాయంత్రం 4, 6 వరకు అపరాహ్నము. అంటే మధ్యాహ్నం తర్వాత వచ్చేది అపరాహ్నం. మధ్యాహ్నం తర్వాత మళ్ళా అపరాహ్నం తర్వాత మళ్ళా సాయంకాలం. సాయంకాలం తర్వాత ప్రాత సంధ్యలు, ఉదయము సాయంకాలాలు. పూర్వరాత్రి, అర్ధరాత్రి. పూర్వరాత్రి అంటే ఏంటిది? 11, 10, 11 తర్వాత ఉండేది. అర్ధరాత్రి అంటే అర్ధరాత్రి 12 నుంచి 2 వరకు. తర్వాత ఉషకాలం 4 నుంచి 6 మధ్యలో ఉండేది ఉషకాలం. ఉషకాలం అంటే సూర్యుడు వచ్చే ముందు కాలం, ఉషహ కాలం అంటే దాన్ని. అలా ఆ ఫలితాలు తీసుకోవాలి. అది ಏನಿಲ್ಲ ಸರ್, ಅದು ಕಾಲಫಲ ಅಂತ ಒಂದು ಐತಿ ನೋಡ್ರಿ. ಕಾಲಫಲ ಯಾವ ಕಾಲದಲ್ಲಿ ಆಗದೆ ಏನಾಗ್ತೈತೆ, ಸಾಯಂಕಾಲ, ರಾತ್ರಿ ಕಾಲ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಅದರಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ತೆಲುಗುದಲ್ಲಿ ಜಾಸ್ತಿ ವಿವರಣೆ ಐತೆ ಅಷ್ಟೇ, ಅದಕ್ಕೇನಿಲ್ಲ. ನಕ್ಷತ್ರ ನೋಡ್ಕೊಂಡ್ರೆ ಸರಿ ಹೋಗುತ್ತೆ ಸರ್. ಜಾಸ್ತಿ ನೋಡೋದು నక్షత్రనే. నక్షత్రం ನೋಡ್ಕೊಂಡ್ರೆ సరి ಹೋಗ್ತೈತೆ ನೋಡ್ರಿ. ఎక్కువ చూడాల్సింది నక్షత్రము, వస్త్రము. నక్షత్ర ಮತ್ತು ವಸ್ತ್ರ. ವಸ್ತ್ರನು ಬಿಳಿ ವಸ್ತ್ರ, ದೃಢ ವಸ್ತ್ರ, ರೇಷ್ಮೆ ವಸ್ತ್ರ ಅಂತ ಇತ್ತು ನೋಡ್ರಿ. ಅದು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ಬೇಕು. ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ವಾರ ನೋಡ್ಬೇಕು. ವಾರ ಮಂಗಳವಾರ ಶನಿವಾರ ಆದ್ರೆ ಒಳ್ಳೇದಲ್ಲ. ಮಂಗಳವಾರ ಶನಿವಾರ ಭಾನುವಾರ ಒಳ್ಳೇದಲ್ಲ ಅಂತ ಇರ್ತೈತೆ. ಅದಕ್ಕೂ ಶಾಂತಿ ఇರ್ತైతే. వార ఫలాలు, నక్షత్ర ఫలాలు, వస్త్ర ఫలాలు తీసుకుంటే ముఖ్యంగా సరిపోతాయి చూడండి. ఆ ప్రకారం ನೋಡ್ಕೊಂಡ್ರೆ సరి ಹೋಗ್ತೈತೆ. సరే, పెళ్లి కన్నా ముందు జాతకంలో కుజదోషం ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. ನೋಡ್ರಿ, ಎಲ್ಲರೂ ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ರಿ. ಫಸ್ಟ್ ಸಾಲಾವಳಿ ನೋಡೋದು ಮೊದಲು ಏನ್ ನೋಡ್ಬೇಕು ಅಂದ್ರೆ ಅದರಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಕುಜ ದೋಷ ಐತ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಕುಜ దోష ಯಾಕೆ ನೋಡ್ಬೇಕು, ఎదಕ್ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋದನ್ನ ಒಂದು ప్రశ్న ఇರ್ತೈತೆ. కుజదోషము ఎందుకు చూడాలి, కుజదోషం ఏంటి అనేది కూడా చూసుకోవాలి. కుజుడు అంటే ఏంటిది? కుజ ಅಂದ್ರೆ ಏನು? ಧರಾಸುತ ಅಂತ ಒಂದು ಹೆಸರಿದೆ ಆತಕ್ಕೆ. ಮಂಗಲ ಗ್ರಹಕ್ಕೆ, ಕುಜಗ್ರಹಕ್ಕೆ ಇನ್ನೊಂದು ಹೆಸರು ಧರಾಸುತ. ಧರಾಸುತ ಅಂದ್ರೆ ಧರಣಿ ಸುತ, ధరాసుత. ధరణి, ధర ಅಂದ್ರೆ ధరణి. ఆ ధరణిలో నుంచి ఉద్భవించిన వాడు కుజుడు. ధరణి యందు ఉద్భవ ಆಗಿದ್ದವನು ಕುಜ, ಮಂಗಲ ಗ್ರಹ. ಅದು ಬಿಸಿ ಬಿಸಿ ಜಾಸ್ತಿ ಬಿಸಿ ಇರ್ತೈತೆ, ಅಗ್ನಿ ಅಂತಾರೆ. ಅಂದ್ರೆ ಮಂಗಲ ಗ್ರಹ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಅಗ್ನಿ ಅಂತಾರೆ. ಬರೀರಿ, ರಾಸ್ಕೊಂಡಿ ಕುಜದೋಷ ಮಂಜಪ್ಪ ಹೆಡ್ಡಿಂಗ್ ರಾಸ್ಕೊಂಡ್ అందరు ಕೂಡ ಬರೀರಿ. ಎಲ್ಲಾರು ಕುಜದೋಷದ ಬಗ್ಗೆ ಬರೀರಿ. ಕುಜ ಕುಜ ಈಸ್ ಈಕ್ವಲ್ ಟು ಅಗ್ನಿ.
ఇవి మెయిన్ సూత్రం. ఇది తెలిస్తే చాలు. చూడండి, కుజ ఈజ్ ಈಕ್ವಲ್ ಟು ಅಗ್ನಿ, ಮಂಗಳ ಗ್ರಹ ಈజ్ ಈಕ್ವಲ್ ಟು ಅಗ್ನಿ ಅಂದ್ರೆ ಮಂಗಳ ಅಂದ್ರೆ ಅಗ್ನಿ ಅಂತ. ಅಗ್ನಿ ಏನಾಗ್ತೈತೆ, ప్రతి ಒಂದು జాతకದಲ್ಲಿ ఇರ್ತೈತೆ. ప్రతి ఒక్క జాతకంలోనూ అగ్ని. అగ్ని అంటే ఏంటిది, కుజుడు ఉంటాడు. ఇది ఓన్లీ వివాహ విషయంలోనే చూడండి. ನೋಡ್ರಿ, ಇದು ಓನ್ಲಿ ವಿವಾಹ ವಿಷಯದಲ್ಲೇ ನೋಡ್ಬೇಕು. ಮತ್ತೆ ಒದಕು ಇನ್ನೊಂದಕ್ಕೂ ನೀವು ತಗೊಂಡೋಗಿ ಅದನ್ನ ರೂಢಿ ಮಾಡಬಾರ್ದು. దీన్ని ఒక దాంట్లో ఇంకొక దాంట్లో చేరకూడదు. అది చూడండి, వివాహ విషయంలో అని రాసుకోండి. వివాహంలో చెప్పయ్యా. గురుగారు, ఇది వారఫలం అని ఉంది కదా, సోమవారము పాతివ్రత్యము అంటే అర్థం ఏం గురుగారు? చాలా 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 మంచిది అని. చాలా చాలా మంచిది. పతివ్రతల కన్నా మంచిది. సరే. తెలుగు పదాలే అవి. సరే. పాతివ్రత్యం వహిస్తారంటారు కదా, అది కొత్తగా పదం వింటున్నాను. లే పాతివ్రత్యం అనేది చాలా పాతది, ఓల్డ్దే కానీ తెలుగునే. సరే, ఫస్ట్ కుజ దోషానికి వస్తే దాంట్లో ఏమైనా మీ డౌట్స్ ఉంటే తర్వాత చెప్తాను, రాసి పెట్టుకోండి. ವಿವಾಹ విషయంలో ಕುಜುಡು అనేవాడిని ಅಗ್ನಿతో పోలుస్తారు. ವಿವಾಹದಲ್ಲಿ ಈ ಮ್ಯಾಚಿಂಗ್ ನೋಡೋದಲ್ಲಿ ಕುಜ ಅಂದ್ರೆ ಅಗ್ನಿ. ಈ ಅಗ್ನಿ ಅನ್ನೋದು ನಮ್ಗೆ ಸ್ವಲ್ಪ ಸ್ಥಾನಗಳು ಇರ್ತವೆ. ಬರೀರಿ ಸ್ಥಾನಾలు లేదా భావాలను రాసుకోండి. స్థానాలు లేదా ಭಾವಾలు. ಸ್ಥಾನಗಳು ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಭಾವಗಳು. ಹೆಡ್ಡಿಂಗ್ ಬರೀರಿ. ಯಾಡ್ ಮಾಡ್ರಿ ಗುರುಗಳೇ, ಯಾಡ್ ಮಾಡಕ್ಕೆ ಎಲ್ಲಿದ್ದಾರೆ ಬಂದಿದ್ರಿ? ಅಯ್ಯೋ 3 ಜನ ಬಂದಾರೆ. ನೋಡ್ರಿ, ಸ್ಥಾನಗಳು ಏನೇನು ಸ್ಥಾನಗಳು ಇರ್ತವೆ. ಸ್ಥಾನಗಳಂದ್ರೆ ಫಸ್ಟ್ ಲಗ್ನ ಬರೀರಿ. ಲಗ್ನము, ద్వితీయము. అన్న మీరేమో బోర్డు పెట్టారా? ఏంటిది పెట్టినారా? కనబడటం లేదా? అందరికీ కనిపిస్తలేదా? బోర్డు మీద యారికి కాంతా ఇలా ಈಗ ನೋಡ್ರಿ, ಈಗ ನೋಡ್ರಿ, ఇప్పుడు చూడండి. ಕಾಣಿಸ್ತಾ ಇಲ್ಲ ಗುರುಗಳೇ. ಹೌದಾ? కనిపిస్తుంది గురుగారు. కనిపిస్తుంది గురుగారు. కొంతమందికి కనిపిస్తుంది, కొంతమందికి కనిపించట్లేదు. ఎందుకు అట్లా? సిగ్నల్ 5G రాకపోతే కొన్ని ఆప్షన్స్ రావు గురువు గారు. 5G తొందరగా అది ప్రాబ్లం. చూడండి, ఇప్పుడు చూడండి, కనిపిస్తుందా? ఇప్పుడు ఎవరికి కనిపించదు, ఇప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది గురువు. లగ్నము రాసుకోండి. లేదంటే ఇంక నేనేం చేయలేను ఇంకా, ఎందుకంటే 2-3 సార్లు బ్యాక్ వచ్చాను. గురుగారు, స్థానాలు ఖాతాలు భావాలు అని రాసినారు కదా, దానిపైన ఏమైనా ఉందేమో అని వాళ్ళకి డౌట్. కుజుడు అగ్ని వివాహం అని రాశానండి. సరే, నేను వివరిస్తాను, రాసి పెడతా ఉండండి. స్క్రీన్ వాట్సాప్ లో చేస్తారు కదా, అట్లా. కనిపించే వాళ్ళు రాసుకోండి. మొదటిది లగ్నము, రెండవది ద్వితీయము, మూడవది చతుర్థము, నాలుగవది సప్తమము, ఐదవది అష్టమము, 12 ఇట్లా రాస్తారా నేను? నాలుగవది సప్తమము, ఐదవది అష్టమము, ఆరవది వ్యయము. ఈ 6 భావాలలో అగ్ని ఉంటే, అంటే కుజుడు ఉంటే, కుజ స్థితి ఉంటే, లగ్నంలో కుజుడు ఉంటే శరీరమును, ద్వితీయంలో కుజుడు ఉంటే కుటుంబాన్ని, అదే చతుర్థంలో ఉంటే సుఖాన్ని,
సుఖం. సప్తమంలో ఉంటే కుజుడు భార్య లేదా భర్తను, అష్టమంలో ఉంటే ఆయుష్, స్త్రీలకు మాంగళ్య స్థానము, మాంగళ్యము. 12వ ఇంట్లో ఉంటే శయ్య సుఖము లేకపోవడం. ಹೇಳ್ತೀನಿ ಸರ್, ಕನ್ನಡನೂ ಹೇಳ್ತೀನಿ. ಒಂದು ನಿಮಿಷ ಇದು ಬರೆದು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಸರ್. ಎಕ್ಸಾಂಪಲ್ ನೋಡ್ರಿ, ನಾವೊಂದು ಮೀನ ಲಗ್ನ ಅಂತ ತಗೊಂಡ್ರೆ, ಎಕ್ಸಾಂಪಲ್ ಉದಾಹರಣಕ್ಕೆ ಮೀನ ಲಗ್ನ ಅಂತ ತಗೊಂಡ್ರೆ, ಮೀನ ಲಗ್ನಕ್ಕೆ ಲಗ್ನದಲ್ಲಿ ಚತುರ್ಥದಲ್ಲಿ ದ್ವಿತೀಯದಲ್ಲಿ, ಚತುರ್ಥದಲ್ಲಿ, ಸಪ್ತಮದಲ್ಲಿ, ಅಷ್ಟಮದಲ್ಲಿ, ವ್ಯಯದಲ್ಲಿ, ಈ 6 ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಜನ ಇದ್ರೆ ಅದನ್ನ ಕುಜ ದೋಷ ಅಂತಾರೆ. ನೋಡಿ ಸರ್, ಫಸ್ಟ್ ಕುಜ = ಅಗ್ನಿ ಅಂತ ಬರಿಬೇಕು, ಅದು ವಿವಾಹದಲ್ಲಿ ಅಂತ ಹೆಡ್ಡಿಂಗ್. ಆಮೇಲೆ ಸ್ಥಾನಗಳು ಭಾವಗಳು ಅಂತ ಬರೀರಿ, ಸ್ಥಾನಗಳು ಭಾವಗಳು. ಅದ್ರ ಕೆಳಗಡೆ ಒಂದು ಫಸ್ಟ್ ಲಗ್ನದಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ಏನಾಗ್ತತೆ, ಲಗ್ನದಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ಶರೀರವನ್ನು ನಾಶನ ಮಾಡ್ತಾನೆ. ಎಲ್ಲ ನಾಶನಮೇ ರಾಸ್ಕೋಲಿ ಕಡ, ನಾಶನಮೇ ನೋಡ್ರಿ. ಲಗ್ನದಲ್ಲಿದ್ರೆ ಶರೀರವನ್ನು ನಾಶನ ಮಾಡ್ತಾನೆ, ದ್ವಿತೀಯದಲ್ಲಿದ್ರೆ ಕುಟುಂಬವನ್ನು ನಾಶ ಮಾಡ್ತಾನೆ, ಚತುರ್ಥದಲ್ಲಿದ್ರೆ ಸುಖವನ್ನು ನಾಶನ ಮಾಡ್ತಾನೆ, ಸಪ್ತಮದಲ್ಲಿದ್ರೆ ಎಂತಿ ಇಲ್ಲಾಂದ್ರೆ ಗಂಡ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಅವ್ರನ್ನ ನಾಶನ ಮಾಡ್ತಾನೆ. ನೋಡ್ರಿ, ಇದೇನಂದ್ರೆ ಸಪ್ತಮದಲ್ಲಿ ಎಂತಿಗಿದ್ರೆ ಗಂಡಗೆ ದೋಷ ಆಗ್ತೈತೆ, ಗಂಡದಲ್ಲಿದ್ರೆ ಎಂತಿಗೆ ದೋಷ ಆಗ್ತೈತೆ, ಹಂಗಿರ್ತೈತೆ. ಅಷ್ಟಮದಲ್ಲಿದ್ರೆ ಆಯುಷ್ಯವನ್ನು ತೀರ್ತಾನೆ, ಸ್ತ್ರೀಯರಿಗೆ ಮಾಂಗಲ್ಯ ದೋಷನೂ ಆಗ್ತೈತೆ, ಅಂದ್ರೆ ಗಂಡ ತೀರ್ಕೊಂತಾನೆ ಅಂತ. ಅಷ್ಟಮದಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಮಂಗಳ ಇದ್ರೆ. ನೆಕ್ಸ್ಟ್ ವ್ಯಯಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಶಯ್ಯ ಸುಖವನ್ನು ಕೊಡೋದಿಲ್ಲ ಅಂತ, ಬೆಡ್ ಕಂಫರ್ಟ್ ಇರಲ್ಲ ಅಂತ. ಇದು ಸ್ಥಾನಗಳು. ಈ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ದೋಷ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ఇది కుజ దోష, ఇది మనకి కుజ దోషము. ఫోటో వేస్తాను దీంట్లో. గురుగారు సప్తమం అంటే తులా దగ్గర వస్తాయి గురుగారు, 4వ నంబరు. నేను లగ్నం ఏమేసిన చూడు, ఉదాహరణ లగ్నం ఏమేసినానండి, మీన లగ్నం. మన మీన లగ్నానికి తులా సప్తమం ఎందుకైతే చెప్పు. వృశ్చికం అవుతుందా, అష్టమం. కన్యా కట్టండి ఒకసారి చెప్తారా. ఇప్పుడు ఇది 4వ నంబర్ లో గురుగారు, 4వ నంబర్ లో మీరు రాసింది సప్తమంలో అని రాసింది కదా గురుగారు, లగ్నం నుంచి. అది కుజుని 4వది స్థితి అని చెప్తున్నా. 2, 3, 4, 5, 6, 7. ఫస్ట్ స్థితి లగ్నంలో, 2వ స్థితి ద్వితీయంలో, 3వ స్థితి చతుర్థంలో, 4వ స్థితి సప్తమంలో, 5వ స్థితి అష్టమంలో, 6వ స్థితి 12లో అని రాసిన నేను. బోర్డు చూపిస్తారా గ్రూప్ లో వేసిన చూడు. ఓకేనా, ఓకే చూడు వేసిన, పంపి, ఇది కూడా చేసిన చూడు. ఓకే, థ్యాంక్స్ అండి. గ్రూప్ లో కూడా వేసిన ఫోటో నేనే, మీరు కొట్టుకునే అవసరం లేదు, నేనే వేసేసిన. కుజుడు అంటే అగ్ని, వివాహంలో. ఇప్పుడు లగ్నంలో ఉన్నాడు అనుకో, శరీరాన్ని నాశనం చేస్తాడు. 2వ ఉంటుంటే కుటుంబ నాశనం కలిగిస్తాడు. చతుర్థంలో ఉంటే సుఖాన్ని నాశనం చేస్తాడు. సప్తమంలో ఉంటే భార్యాభర్తలను నాశనం చేస్తాడు. అష్టమంలో ఉంటే ఆయుష్ను మాంగళ్యాన్ని హరిస్తాడు.
వ్యయంలో ఉంటే శయ్యాసుఖం లేకపోకుండా శయ్యాసుఖం ಶಯ್ಯ అంటే నిద్ర, బెడ్ కంఫర్ట్ ఉండదు అని. ಇದರಲ್ಲಿ ಭಾರಿ ಡೇಂಜರ್ ಏನಂದ್ರೆ ಈ ಸಪ್ತಮ ಅಷ್ಟಮ ಇವೆರಡು ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸ್ಥಾನಗಳು. ಇವು ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ, 7ನೇ ಇಲ್ಲು 8ನೇ ಇಲ್ಲು బాగా చూడాలి. ఇవి మోస్ట్ ಇಂಪಾರ್ಟೆಂಟ್, ಇವು ಭಾರಿ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸ್ಥಾನಗಳು ನೋಡ್ರಿ. ಸಪ್ತಮ ಮತ್ತು ಅಷ್ಟಮ, ಸಪ್ತಮ ಅಷ್ಟಮ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಸ್ಥಾನಗಳು. ಇದು ಮಂಗಳ ದೋಷ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. దీని ఏమంటారండి? మంగళ దోషము. ఇప్పుడు మీకు ఇచ్చిన బుక్ తీయండి, నిమ్ಗೆ ಕೊಟ್ಟಿದ್ದ బుక్ ತೆಗ್ರಿ, ನಿಮ್ಗೆ ಗೊತ್ತಾಗ್ತೈತೆ. ఫస్ట్ తెలుగు వాళ్ళకి చెప్తాను, శ్రద్ధగా వినండి. అది ನೋಡಿ చూసి వినండి, ಮತ್ತೆ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ. ఫస్ట్ తెలుగుದಲ್ಲಿ ಹೇಳ್ತೀನಿ చూడండి. కుజ దోషము అంటే అంగారక దోషము. అంగారకుడు అంటే అగ్ని. చూడండి, స్త్రీ పురుషుల జాతకంలో జన్మ లగ్నము కానీ చంద్ర రాశి నుండి కానీ శుక్రం నుంచి కానీ చూడాలి. అందరూ లగ్నం నుండే చూస్తారు. లగ్నం నుండి 100%, చంద్రుని నుండి 50%, శుక్రం నుంచి 30% కుజదోషం ఏర్పడుతుంది. ముఖ్యంగా లగ్నం నుంచి చూడాలి. లగ్నాత జాస్తి ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. తర్వాత లగ్నంలోను 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉంటే మనం పైన రాసుకున్నాం కదా. 2 అంటే కుటుంబము, 4 అంటే సుఖము, 7 అంటే భార్యాభర్తలు, 8 అంటే మాంగళ్యము, ఆయుష్, 12 అంటే బెడ్ కంఫర్ట్ అని రాసుకున్నాం కదా. ఆ స్థానంలో కుజుడు ఉంటే కుజదోషము అంటారు. స్త్రీకి కుజదోషం ఉన్న వైధవ్యము, పురుషులకు కుజదోషం ఉన్న భార్యానాశనం కలుగును. అదే అండర్లైన్ చేసుకోండి, రాసుకోండి పెన్నుతోటి. స్త్రీకి కుజదోషం ఉంటే వైధవ్యం అంటే మొగుడు చనిపోతాడు, భర్త చనిపోతాడు అని. పురుషులకు కుజదోషం ఉంటే భార్య చనిపోతుంది. ఇద్దరికి ఉంటే మాఫ్ అవుతుంది, ఇద్దరికి లేకుంటే మాఫు, ఇద్దరికి ఉంటే మాఫు. అది గుర్తుపెట్టుకోవాలి. ఒకరికి ఉండకూడదు అని దోషం. తర్వాత జన్మ లగ్నము నుండి 3 భాగములు, చంద్రుని నుండి 2 భాగములు, శుక్రుని నుండి 1 భాగం మాత్రమే దోషం ఏర్పడుతుంది. ఎక్కువ దోషం లగ్నం నుండే ఉంటుంది. ఇట్టి దోషములు స్త్రీ పురుషులకు ఇద్దరికి ఉండినా ఆ దంపతులు చిరకాలము సంపదలు సంతానం కలిగి ఉందురు. అది అండర్లైన్ చేసుకోండి. ఇట్టి దోషము స్త్రీ పురుషులకిద్దరికి ఉండినా ఆ దంపతులు చిరకాలము సంపదలను సంతానము కలిగి ఉందురు. ఇద్దరికి ఉంటే చాలా మంచిది అని చెప్తున్నాడు ఆడ. తర్వాత లగ్నము ఆత్మ, చంద్రుడు మనస్సు. లగ్నం నుండి కానీ చంద్రుని నుండి కానీ అష్టమంలో సౌభాగ్య స్థానము, సప్తము భతృస్థానము. పురుషులకు సప్తమం ద్వితీయ స్థానాలలోను, స్త్రీలకు అష్టమ చతుర్థ స్థానాల్లోనూ ఎక్కువ దోషకారి. రాసుకోండి. పురుషులకు 7, 2, స్త్రీలకు 8, 4 ఇవి ఎక్కువ దోషాన్ని కలిగిస్తాయి. అక్కడ అండర్లైన్ చేసుకుంటే చాలు. గురుగారు స్త్రీలకు సార్ నేను చదివి చూపిస్తున్నా సార్, మీకు పేజీలో ఉన్నది చూడండి. కుజదోషం దాంట్లో ఉంది, మీరు చూసలేరా? చూస్తున్నాం గురుగారు. అదే స్త్రీలకు ఏదో చెప్పారు కదా, పురుషులకు 7, 4 ఎక్కువ ఉంటాయి. ఓకే, కాదండి, పురుషులకు 7, 2 7, 2 ఓకే. దాంట్లో రాసింది కదా సార్, మీరు చదువుతున్నారా? 3వ పేర చూడండి, 3వ పేరలో ఉంది చూడండి. స్త్రీలకు అష్టమం చతుర్థ, పురుషులకు సప్తమం అది అండర్లైన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది కుజ దోషము. తర్వాత మళ్ళా చెప్తాను, ఇంకా దాన్ని వేరే ఉంటుంది. ನೋಡ್ರಿ ಸರ್, ನೀವು ನೋಡ್ರಿ, ಕುಜ ದೋಷವಿಲ್ಲದ ನಕ್ಷತ್ರಗಳು ಅಂತ ಇರ್ತೈತೆ. ಫಸ್ಟ್ ಕುಜ ದೋಷ ಅಂದ್ರೆ ಏನ್ ಸರ್ ಅನ್ನೋದು ನೋಡ್ಕೊಂಡ್ರೆ, ಕುಜ ದೋಷ ಅನ್ನೋದೇ ಮಂಗಲ ದೋಷ. ನಿಮ್ ಬರ್ದ ಕಳ್ಸಿದೇವಲ್ಲ ಅದ್ರ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ನಿಮ್ ಕೊಟ್ಟಿದ್ದ ಪೇಪರ್ ನಲ್ಲಿ ಐತ್ ನೋಡ್ರಿ, ಪುರುಷನಿಗೆ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟಾರ ನೋಡಿ ಸರ್, ಕುಜದೋಷ ವಿಚಾರ ಅಂತ ಕೊಟ್ಟಾರ ನೋಡ್ರಿ. ಅದು ಇಲ್ಲ ಅನ್ನೋದು ಜಾಸ್ತಿ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಕನ್ನಡದಲ್ಲಿ, ಅದನ್ನು ಹೇಳ್ತೀನಿ. ನೋಡ್ರಿ, ಅದು ಹೆಡ್ಡಿಂಗ್ ಐತ್ ನೋಡ್ರಿ, ಪುರುಷರಿಗೆ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಅಂತ. ಪುರುಷರಿಗೆ 2, 7, 12ರಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ಹೆಚ್ಚು ದೋಷ. ಸ್ತ್ರೀಯರಿಗೆ 4, 7, 8ದಲ್ಲಿ ಇದ್ರೆ ಕುಜನಿದ್ರೆ ಹೆಚ್ಚು ದೋಷ ಅಂತ ಐತ್ ನೋಡ್ರಿ. ಅದ ಅಂಡರ್ಲೈನ್ ಮಾಡ್ಕೊರಿ ನೀವು. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಏನ್ ಕೊಟ್ಟದ್ರ ಕೆಳಗಡೆ, ಸ್ತ್ರೀಯರಿಗೆ ಆಗಲಿ ಪುರುಷರಿಗೆ ಆಗಲಿ 8ರಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ಹೆಚ್ಚು ದೋಷ. ದಂಪತಿಗಳು ಹುಟ್ಟಿದ ರಾಶಿಗೆ 2, 4, 8, 12, 7 1 ಅಷ್ಟೇ, 5 ಇಲ್ಲ ಸರ್, 5 ತೆಗಿದ್ರಿ, ಅದು ಒಂದೇ ಸಾಕು. ರಾಶಿಗಳಲ್ಲಿ ಎಲ್ಲ ಕುಜನಿದ್ರನು ದೋಷನೇ. ಈ ಕುಜದೋಷವನ್ನು ಜನ್ಮ ಲಗ್ನದಿಂದಲೂ, ಚಂದ್ರನಿರುವ ರಾಶಿಯಿಂದನೂ, ಶುಕ್ರನಿರುವ ರಾಶಿಯಿಂದನೂ ನೋಡ್ಬೇಕು. ನೋಡ್ರಿ, ಜನ್ಮ ಲಗ್ನದಿಂದ ನೋಡ್ಬೇಕು, ಚಂದ್ರನಿರುವ ರಾಶಿಯಿಂದ ನೋಡ್ಬೇಕು, ಶುಕ್ರನಿಂದ ನೋಡ್ಬೇಕು. ಚಂದ್ರ ಲಗ್ನದಿಂದ ನೋಡೋದು ಜಾಸ್ತಿ ದೋಷ ಇರ್ತೈತೆ, ಚಂದ್ರನಿಂದ ಅರ್ಧ ದೋಷ, ಶುಕ್ರನಿಂದ ಸ್ವಲ್ಪ ದೋಷ ಇರ್ತೈತೆ ಅಷ್ಟೇ. ಜಾಸ್ತಿ ಲಗ್ನದಿಂದಾನೇ ನೋಡ್ಬೇಕಂತ.
ಪುರುಷ ಜಾತಕ್ಕೆ ಸ್ತ್ರೀ ಜಾತಕದಲ್ಲಿ ಕುಜದೋಷ ಹೆಚ್ಚಾಗಿದ್ದರೆ ಕುಜದಶ ಕಾಲದಲ್ಲಿ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಮರಣ ಪ್ರಾಪ್ತಿಯಾಗುತ್ತದೆ. ನೋಡ್ರಿ, ಅಂದ್ರೆ ಪುರುಷ ಜಾತಕದಲ್ಲಿದ್ರೆ ಸ್ತ್ರೀ ಮರಣ ಆಗುತ್ತೆ, ಸ್ತ್ರೀ ಜಾತಕದಲ್ಲಿದ್ರೆ ಪುರುಷನಾಗುತ್ತೆ. ಇಬ್ಬರಿಗೆ ಇದ್ರೆ ಇನ್ನೇನ್ ದೋಷ ಇಲ್ಲ, ಚಲೋ ಇರ್ತೈತೆ. ಇಬ್ಬರಿಗೆ ಕುಜದೋಷ ಇದ್ರೆ ಇನ್ನ ಏನು ನೋಡೋದೇ ಬೇಡ ಅಂತ. ಒಟ್ಟು ಕುಜದೋಷ ಆ ಪ್ರಕಾರ ಬರ್ತೈತೆ. ಈಗ ಕುಜದೋಷ ಐತೆ ಅಂತ ಆಗಿದ್ಮೇಲೆ ನೀವು ಕನ್ಫರ್ಮ್ ಮಾಡಿದ್ರಿ, ಲಗ್ನದಲ್ಲಿ ಕುಜನಿದಾನೆ ದೋಷ, ಇಲ್ಲ ಚತುರ್ಥದಲ್ಲಿ ಕುಜನಿದಾನೆ ಮಂಗಳ ಗ್ರಹ ಕುಜದೋಷ ಅಂತ ಆಗಿದ್ಮೇಲೆ ಮ್ಯಾಲ್ ನೋಡ್ರಿ ಕುಜದೋಷವಿಲ್ಲದೆ ನಕ್ಷತ್ರಗಳಂತ. ಓಂ ನಮ ಶಿವಾಯ. ಇಕ್ಕಡ ಕುಜುಡು ನೋಡ್ರಿ, ಕುಜದೋಷವಿಲ್ಲದ ನಕ್ಷತ್ರಗಳಂತ. ಕುಜದೋಷ ಐತೆ ಅಂತ ನೋಡಿದ ಮೇಲೆ ಏನ್ ನೋಡ್ಬೇಕಂದ್ರೆ ಅವ್ರು ಹುಟ್ಟಿದ ನಕ್ಷತ್ರ ಯಾವ್ದಂತ ನೋಡ್ಬೇಕು. ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಏನ್ ಕೊಟ್ಟಾರ, ಅಶ್ವಿನಿ, ಮೃಗಶಿರ, ಪುನರ್ವಸು, ಪುಷ್ಯಮಿ, ಆಶ್ಲೇಷ, ಉತ್ತರ, ಸ್ವಾತಿ, ಅನುರಾಧ, ಪೂರ್ವಾಷಾಢ, ಉತ್ತರಾಷಾಢ, ಶ್ರವಣ, ಉತ್ತರಾಭಾದ್ರ, ರೇವತಿ ಈ ನಕ್ಷತ್ರಗಳಲ್ಲಿ ಜನಿಸಿದವರಿಗೆ ಕುಜದೋಷವಿಲ್ಲ. ದೈವಜ್ಞ ಸಂಪೂರ್ಣ ಚಂದ್ರಿಕಾದಲ್ಲಿ ಎಂಬ ಜ್ಯೋತಿಷ ಗ್ರಂಥದಲ್ಲಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ನೋಡಿದ್ರಿ ಯಾವ ನಕ್ಷತ್ರಗಳು? ಅಶ್ವಿನಿ, ಮೃಗಶಿರ, ಪುನರ್ವಸು, ಪುಷ್ಯಮಿ, ಆಶ್ಲೇಷ, ಉತ್ತರ, ಸ್ವಾತಿ, ಅನುರಾಧ, ಪೂರ್ವಾಷಾಢ, ಉತ್ತರಾಷಾಢ, ಶ್ರವಣ, ಉತ್ತರಾಭಾದ್ರ, ರೇವತಿ ನಕ್ಷತ್ರಗಳಲ್ಲಿ ಜನಿಸಿದವರಿಗೆ ಕುಜದೋಷವಿಲ್ಲ. ಮತ್ತೆ ನೋಡು ಕುಜದೋಷ ವಿಚಾರ ಅಂತ ಮತ್ತೆ ಇನ್ನೊಂದು ಕೊಟ್ಟಾರ. ಕಟಕ ಸಿಂಹ ರಾಶಿಯಲ್ಲಿ ಜನಿಸಿದವರಿಗೆ ಕುಜದೋಷವಿಲ್ಲ. ಮೇಷ, ವೃಶ್ಚಿಕ, ಮಕರ ರಾಶಿ ಮತ್ತು ಕುಜನಿಗೆ ಮಿತ್ರ ರಾಶಿಗಳಾದ ಧನಸ್ಸು, ಮೀನ, ಸಿಂಹ ರಾಶಿಗಳಲ್ಲಿ ಜನಿಸಿದವರಿಗೆ ಕುಜದೋಷವಿಲ್ಲ. ಮಿಥುನ, ಕನ್ಯಾ ರಾಶಿಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ ಎರಡನೆಯಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ದೋಷವಿಲ್ಲ. ವೃಷಭ, ತುಲಾ ರಾಶಿಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ 12ರಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ದೋಷವಿಲ್ಲ. ಮೇಷ, ವೃಶ್ಚಿಕ ರಾಶಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ 4ರಲ್ಲಿ ಕುಜನಿದ್ದರೆ ದೋಷವಿಲ್ಲ. ಮಕರ, ಕಟಕ ರಾಶಿಯಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ 7ರಲ್ಲಿ ಕುಜನಿದ್ದರೆ ದೋಷವಿಲ್ಲ. ಧನಸ್ಸು, ಮೀನ ರಾಶಿಗಳಲ್ಲಿ ಹುಟ್ಟಿದವರಿಗೆ 8ರಲ್ಲಿ ಕುಜನಿದ್ರೆ ದೋಷವಿಲ್ಲ ಅಂತ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ನೋಡ್ರಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಅಂಡರ್ಲೈನ್ ಮಾಡ್ಕೊಂಡು ಕಲ್ಗಡ್ ನೋಡ್ರಿ. ಕುಜನು ಚಂದ್ರ ಗುರುಯುಕ್ತನಾಗಿದ್ದರನು ಅಥವಾ ಗುರುವಿನಿಂದ ನೋಡ್ಪಡುತ್ತಿದ್ದರು ಅಂದ್ರೆ ನೋಡಿದನು ಅಂತಹ ಜಾತಕನಿಗೆ ಕುಜದೋಷವಿಲ್ಲ. ಅಂದ್ರೆ ಆ ಮಂಗಲ ಗ್ರಹಕ್ಕೆ ಕುಜ ಗ್ರಹಕ್ಕೆ ಗುರು ದೃಷ್ಟಿ ಇದ್ರೂ ದೋಷ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ನೋಡಲ್ಪಡುತ್ತಿದ್ದರು ದೋಷವಿಲ್ಲ. ಸರ್ ಅದೊಂದು ಲೈನ್ ಓದ್ರಿ ಸರ್. ಕುಜನು ಚಂದ್ರ ಗುರುಯುಕ್ತನಾಗಿದ್ದರನು. ಓದ್ರಿ ಸರ್, ಓದ್ರಿ. ಕುಜನು ಚಂದ್ರ ಗುರುಯುಕ್ತನಾಗಿದ್ದರು ಅಥವಾ ಗುರುವಿನಿಂದ ನೋಡಲ್ಪಡುತ್ತಿದ್ದರು ಅಂತಹ ಜಾತಕನಿಗೆ ಕುಜ ದೋಷವಿಲ್ಲ. ಓಕೆ ಸರ್, ನೋಡಲ್ಪಡುತ್ತಿದ್ದರು. ಓಕೆ, ಪಾನ್ ಅದು. ಓಕೆ, ಪಾನ್ ಅದು ಸ್ವಲ್ಪ ಅದೊಂದು ಅರ್ಥ ಆಗಿಲ್ಲ. ಪಾನ್ ಅದು. ಓಕೆ, ನೋಡಲ್ಪಡುತ್ತಿದ್ದರು ಅಂತಹ ಅಂದ್ರೆ ಈಗ ನೋಡ್ರಿ, ಈಗ ಎಕ್ಸಾಂಪಲ್ ನಿಮಗೆ ಒಂದು ನೋಡಿಸ್ತೀನಿ ನೋಡ್ರಿ ಸರ್. ಹಂಗೆ ನೋಡ್ರಿ ಎಲ್ಲಾರು ಕನ್ನಡದವ್ರು ಚೆನ್ನಾಗಿ ನೋಡ್ರಿ. ನೀವು ನಿಮಗೆ ಹೇಳಕತ್ತೀನಿ ಈಗ. ಈಗ 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 ನೋಡಿಸ್ತೀನಿ ಸರ್, ನೋಡಿಸ್ತೀನಿ ಒಂದೇ ನಿಮಿಷ. ಈಗ ನೋಡ್ರಿ ಸರ್, ಕುಂಡಲಿ ಒಳಗಡೆ ನಿಮ್ಗೆ ಏನ್ ಕಾಣ್ತೈತೆ? ಕುಜನೆಲ್ಲದ ನೋಡ್ರಿ. ಒಂದೇ ನಿಮಿಷ, ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ನಾವು ಅದನ್ನ ಹಿಂದಕ್ಕೆ ತಗೊಂಬೋಣ. ಈಗ ನೋಡ್ರಿ. ಇನ್ನ ತಗೊಂಡ್ರೆ ಬರಲ್ಲ, ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗೋಣ. ಈಗ ನೋಡ್ರಿ ಸರ್. ಗುರುಗಳ ಕುಜ ಸಪ್ತಮ ಸರ್ ಎಲ್ಲಾರು ನೋಡ್ತಿದ್ರಿ ನೀವು? ಡೌಟ್ ಆಮೇಲೆ ಕೇಳ್ರಿ ಸರ್. ಒಂದ್ ಕಡೆ ಬರೀಕೋರಿ ಡೌಟ್ ಏನೇನ್ ಬಂದ್ರೆ ಒಂದ್ ಕಡೆ ಬರೀರಿ, ಆಮೇಲೆ ಕೇಳಂತ್ರಿ. ಫಸ್ಟ್ ಪಾಠ ನೋಡ್ರಿ. ಈಗ ನಿಮ್ಗೆ ಕುಜನ್ ಎಲ್ಲಿ ಕಾಣ್ತಾನ? ಮಂಗಲ್ ಎಲ್ಲಿ ಕಾಣ್ತದಾನ? ಲಗ್ನದಿಂದ ನೋಡ್ರಿ. ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಕಾಣ್ತದನಲ್ಲ. ಓಕೆ, ಈಗ ನೋಡ್ರಿ ಮಾಹಿತಿ ಇದ್ರಲ್ಲಿ ನಕ್ಷತ್ರ ಏನೈತೆ ನೋಡ್ರಿ. ನಕ್ಷತ್ರ ಏನೈತೆ ಇಲ್ಲಿ ಬರ್ದಿದ್ರ ನೋಡ್ರಿ. ನಕ್ಷತ್ರ ಚತುರ್ಥಿ. ಓಕೆ, ಉತ್ತರಾಭಾದ್ರ ಅಂತ ಗೊತ್ತಾಯ್ತು. ಅದರಲ್ಲಿ ಮಂಗಲ ದೋಷ ಅಂತ ಬರ್ದಾರ ನೋಡ್ರಿ. ಅವರು ಮಂಗಲ ದೋಷ ಐತೆ ಅಂತ ಕೊಟ್ಟಾರ, ಟಿಕ್ ಕೊಟ್ಟೇನ. ಇವನು ಅವನ್ ಏನ್ ಮಾಡ್ತಾನಂದ್ರೆ, ಎರಡು ಲಗ್ನದಲ್ಲಿ, ದ್ವಿತೀಯದಲ್ಲಿ, ಚತುರ್ಥದಲ್ಲಿ, ಸಪ್ತಮದಲ್ಲಿ, ವ್ಯಯದಲ್ಲಿ ಕಾಂದ್ರೆ ಐತೆ ಅಂತ ಕೊಡ್ತಾನ. ಹಿಂಗ್ ಕೊಡ್ತಾನ ಐತೆ ಅಂತ. ಆ ಪರಿಹಾರ ಕೊಡಲ್ಲ ಈ ಮಕ್ಕಳು. ಇವ್ರು ಇದ್ರಲ್ಲಿ ಪರಿಹಾರ ಕೊಡಲ್ಲ. ಅವ್ರು ನಾವೇ ನೋಡ್ಕೋಬೇಕು ಹೆಂಗ ಪರಿಹಾರ ಆಗೈತೆ. ಈ ನಕ್ಷತ್ರ ಏನೈತೆ ನೋಡ್ರಿ, ಉತ್ತರಾಭಾದ್ರ ಇದೆ. ಮತ್ತೆ ದೋಷವಿಲ್ಲದ ನಕ್ಷತ್ರಗಳ ಒಳಗಡೆ ಇದೈತೆ ನೋಡ್ರಿ. ದೋಷವಿಲ್ಲದ ನಕ್ಷತ್ರ ಒಳಗಡೆ ಇದೈತೆ ನೋಡ್ರಿ. ಇದೆ ಗುರುಜಿ, ಉತ್ತರಾಭಾದ್ರ. ಎಲ್ಲಾರು ನೋಡ್ರಿ ಚೆನ್ನಾಗಿ ಸರ್. ಉತ್ತರಾಭಾದ್ರ ನಕ್ಷತ್ರ ದೋಷವೈತೆ ಇಲ್ಲ? ಇದೆ ಗುರುಜಿ.
ಆ ದೋಷವಿಲ್ಲದ ನಕ್ಷತ್ರಗಳ ಒಳಗಡೆ ಅದೈತೆ ನೋಡ್ರಿ. ಇನ್ನೊಂದು ಅಂದ್ರೆ ಉತ್ತರ ಭಾದ್ರದಲ್ಲಿ ಹುಟ್ಟಿದವ್ರಿಗೆ ದೋಷವಿಲ್ಲ. ಆ ಉತ್ತರ ಭಾದ್ರ ಯಾವ ರಾಶಿ ಆಗ್ತೈತೆ? ಮೀನ ರಾಶಿ ಆಗ್ತೈತೆ. ಮೀನ ರಾಶಿಗೂ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಪರಿಹಾರ ಆಗಿದೆ. ಅಯ್ಯೋ ಶ್ರೀಶೈಲದವ್ರೆ ಮ್ಯೂಟ್ ಮಾಡ್ಕೊರ್ರಿ. ಅಂದ್ರೆ ನೋಡ್ರಿ ಇಲ್ಲಿ ಏನಾಗ್ತೈತೆ ಅಂದ್ರೆ ನಿಮ್ಗೆ ಯಾವ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ದೋಷವಿದೆ ಅಂತ ಹೇಳಿದೆ ಅದೇ ಶಾಸ್ತ್ರದಲ್ಲಿ ದೋಷವಿಲ್ಲ ಅಂತಾನು ಹೇಳಾಕತ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಅದು ನಾವು ಗಮನಿಸಬೇಕು. ಅಂದ್ರೆ ಈಗ ಮಂಗಳ ಅನ್ನೋದು ಕುಜ ದೋಷ ಅನ್ನೋದು, ಮಂಗಳ ಅಂದ್ರೆ ಭೂಮಿಕಾರಕ, ಧರಾಸುತ, ಅಗ್ನಿ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಆ ಅಗ್ನಿ ಲಗ್ನದಲ್ಲಿದ್ರೆ ಶರೀರವನ್ನು, ದ್ವಿತೀಯ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಕುಟುಂಬವನ್ನು, ಚತುರ್ಥ ಸ್ಥಾನದಲ್ಲಿ ಸುಖವನ್ನು, ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ NTR ಗಂಡದ ಬಗ್ಗೆ, ಮತ್ತೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಇಬ್ಬರಿಗೆ ಆಯುಷು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸ್ತ್ರೀಯರಿಗೆ ಮಾಂಗಲ್ಯವನ್ನು, ಹಂಗೆ ವ್ಯಯಸ್ಥಾನದಲ್ಲಿ ಅಂದ್ರೆ 12ನೇ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಸುಖವನ್ನು, ಬೆಡ್ ಕಂಫರ್ಟ್ ವನ್ನು ಕೊಡೋದಿಲ್ಲ, ಅಗ್ನಿ ಆಗ್ತೈತೆ ಅಂತ ಹೇಳಿದ ಶಾಸ್ತ್ರ ಅದು ಕುಜದೋಷ ಅಂತ ಹೇಳಿದೆ. ಆಮೇಲೆ ಕುಜದೋಷ ಪರಿಹಾರನು ಜಾಸ್ತಿ ಇದಾವೆ. ನೀವು ಕುಜದೋಷ ಅಂತ ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದ ಮೇಲೆ ಅದು ಯಾವ ನಕ್ಷತ್ರ ಐತೆ ಅಂತ ನೋಡ್ಬೇಕು. ಅಂದ್ರೆ ಪರಿಹಾರ ಆಗೈತೆ ಇಲ್ಲ ಅಂತ ನೋಡ್ಬೇಕು. 99% ಪರಿಹಾರ ಆಗ್ತತೆ. ಯಾವುದೋ ಒಂದು ಜಾತಕ ಪರಿಹಾರ ಆಗಲ್ಲ ಅಷ್ಟೇ. ಅದು ನಮ್ಮ ಕರ್ಮ ಹೆಂಗಿರ್ತೈತ ಅದು ನಮಗ್ ಬರ್ತೈತೆ ನೋಡಕ ಅಂತ ಇರ್ತೈತೆ. ಅಂದ್ರೆ ಹೇಳೋರ ಕರ್ಮದಿಂದ ಅದು ಬರ್ತೈತೆ. ಜಾಸ್ತಿ ಹಂಗ ಬರಲ್ಲ, ಎಲ್ಲಾರ್ಗೆ ಪರಿಹಾರ ಆಗೋದೇ ಬರ್ತೈತೆ. ಯಾವ್ರಿಗೋ ಒಬ್ರಿಗೆ ದೋಷ ಕಾಣ್ತೈತೆ ಜಾಸ್ತಿ. ಆದ್ರೂ ಮಂಗಳ ದೋಷ ಅನ್ನೋದು ಪರಿಹಾರ ಆಗೈತೆ. ಆದ್ರೂ ಮಂಗಳ ಗ್ರಹ ಸ್ವಲ್ಪ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಉಚ್ಚ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾನೆ, ಸ್ವಲ್ಪ ತೊಂದರೆ ಕೊಡ್ತಾನೆ. ಹೆಂಗ ತೊಂದರೆ ಕೊಡ್ತಾನೆ ನೋಡ್ರಿ. ಅದ್ರನು ಹೆಂಗ ತೊಂದರೆ ಕೊಡ್ತಾನಂದ್ರೆ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇರೋದ ಕಾರಣಕ್ಕಾಗಿ, ಸಪ್ತಮ ಅನ್ನೋದು ಸ್ವಲ್ಪ ಎಂತಿ ಗಂಡಕ್ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ. ಅಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಸಪ್ತಮಾಧಿಪತಿ ಯಾರಾಗಿದ್ದಾನೆ ನೋಡ್ರಿ. ಸಪ್ತಮಾಧಿಪತಿ ಯಾರು ಹೇಳ್ರಿ? ಶನಿ 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 ಹಾ ಎಲ್ಲಿದ್ದಾನೆ? ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾನೆ ಶನಿ? ಮಕರ ಶನೇಶ್ವರ ಸಪ್ತಮ ಸ್ಥಾನ ಮಕರ. ಶನಿ ಶನೇಶ್ವರ ಸ್ಥಾನಾಧಿಪತಿ ಆಗಿದ್ದು ಶನಿ ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾನೆ? 9ನೇ ಸ್ಥಾನ. ಒಂಬತ್ತನೇ ಮನೆಯಲ್ಲಿದ್ದಾರೆ, ನವಮದಲ್ಲಿ. ಸೂಪರ್ ರೀ. ನವಮದಲ್ಲಿ. ನವಮ ಅನ್ನೋದು ಏನದು? ಕೋಣ ಸ್ಥಾನ. ಕೋಣದಲ್ಲಿ ಇದ್ದಾನೆ. ಸಪ್ತಮಾಧಿಪತಿ ಕೋಣದಲ್ಲಿದ್ದ ಕಾರಣಕ್ಕಾಗಿ ಸಪ್ತಮದಲ್ಲಿ ಪಾಪಗ್ರಹ ಇದ್ರು ಏನಾಗಲ್ಲ. ಯಾಕ? ಸಪ್ತಮಾಧಿಪತಿ ಚಲೋ ಇದಾನಲ್ಲ. ನವಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಗುರುಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಸಮಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇದ್ದಾನೆ, ಮತ್ತೆ ಲಗ್ನಾಧಿಪತಿ ಹತ್ರ ಸೇರಿದ್ದಾನೆ. ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ, ಲಗ್ನಾಧಿಪತಿ ಮತ್ತು ಸಪ್ತಮಾಧಿಪತಿ ಇಬ್ಬರು ಸೇರಿದಾರೆ ನೋಡ್ರಿ ಒಂದೇ ಕಡೆ. ಹೌದಾ? ಹೌದು ಸರ್. ಅದು ಒಳ್ಳೆ ಯೋಗ ಅಂತಾರೆ. ಸಪ್ತಮಾಧಿಪತಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಇಬ್ಬರು ಸೇರಿದ್ರೆ ಅದು ಒಳ್ಳೆ ಯೋಗ ಅಂತಾನು ಕರೀತಾರೆ. ಹಂಗ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಸಪ್ತಮಾಧಿಪತಿ ಶನಿ, ಲಗ್ನಾಧಿಪತಿ ಚಂದ್ರ ಇಬ್ಬರು ನವಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ. ಹಂಗ ನೋಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಅದೇ ಕುಜದೋಷ ಐತೆ ಅನ್ನೋದಕ್ಕನ್ನ ಪರಿಹಾರ ಆಗೈತೆ ಅನ್ನೋದು ಹೆಚ್ಚಿರ್ತವೆ. ಅದೊಂದು నెనపిట్టుకోను అಷ್ಟೇ. ఆయితేండి సార్. నేను డౌట్ ఇస్తే ఆమెల మాట్లాడుతీవి. సార్ చూడండి, ఇప్పుడు మనము కుజదోషం గురించి చెప్పుకున్నాం కదా. కుజదోషం ఉంది అని చెప్పడానికి కొన్ని సూత్రాలు ఉంటే మీకు ఆ పేపర్ లో ఇచ్చాను చూడండి. కుజదోషం కింద కుజదోష పరిహారములు చూడండి, బాగా ఈజీగా ఉంటది. కర్కాటక రాశి వాళ్ళకి, సింహ రాశి వాళ్ళకి కుజదోషం లేదు. ఫస్ట్ టైంగా ఏ రాశి వాళ్ళకి? కర్కాటక రాశి, సింహ రాశి వారికి కుజదోషం లేదు. సెకండ్ లైన్, ఇరువురి నక్షత్రాలను అనుసరించి గుణాలు ఎక్కువగా వచ్చినను కుజదోషము లేదు. ఒకవేళ గుణాలు ఎక్కువ వచ్చినాయనుకోండి, 30 గుణాలు 28 గుణాలు అట్లా ఎక్కువ వస్తే కూడా కుజదోషం లేదు. సెకండ్, ఒక జాతకంలో కుజుడు దోషంగా ఉన్న స్థానంలో రెండవ జాతకంలో మరో పాపగ్రహం ఉంటే కూడా కుజదోషం లేదు. ఇప్పుడు మనము చూడండి, స్త్రీ జాతకంలో అమ్మాయికి సప్తంలో కుజుడు అన్నాం. అదే అబ్బాయి జాతకంలో కూడా సప్తంలో శని గాని రాహువు గాని అట్లా పాపగ్రహం ఉంటే కూడా దోషం మాఫ్ అవుతుంది అని చెప్తున్నారు. అది కూడా చూపిస్తా ఎట్లా అనేది. ఇంకా చూడండి, కుజుడు జాతకంలో స్వక్షేత్రంలో ఉన్న, ఉచ్చలో ఉన్న, మిత్రక్షేత్రాల్లో ఉంటే కుజదోషము లేదు. మిథున కన్యా రాశుల వారికి 2వ స్థానంలో కుజుడు ఉంటే దోషము లేదు. వృషభ తులా రాశుల వారికి 12వ ఇంట్లో ఉంటే కుజదోషం లేదు. మేష వృశ్చికల రాశుల వారికి 4వ ఇంట్లో కుజదోషం లేదు. మకర కర్కాటక రాశుల వారికి 7వ స్థానంలో కుజుడు దోషం లేదు. ధనస్సు మీన రాశుల వారికి 8వ స్థానంలో కుజదోషం లేదు. ఇంకోటి అండర్లైన్ చేసుకోండి, కింద 2 పాయింట్లు అండర్లైన్ చేసుకోండి. కుజుడు గురువుతో కలిసిన, కుజుడుపై గురుదృష్టి ఉన్నను కుజదోషం లేదు. అంటే గురువుతో కుజుడు కలిసినా లేదా గురువు కుజుని చూసినా కూడా కుజదోషం లేదు. కుజుడు సప్తమాధిపతి సప్తంలో ఉంటే కూడా కుజదోషం లేదు. కుజుడు
సప్తమాధిపతి అయ్యి సప్తమంలో ఉన్న కుజదోషం లేదు. ఒక్క నిమిషం అండి, చిన్న బ్రేక్ ఇస్తా. కుజుంది, పేజీ తిప్పండి. కుజుడికి గురువు కేంద్రంలో ఉన్న కుజదోషం లేదు. కుజదోషం లేని నక్షత్రాలను ఉన్నాయి చూడండి, కుజదోషము లేని నక్షత్రాలు. ఇది చూసుకుంటే ఇది ముఖ్యంగా ఇది చూసుకోవాలి. అశ్విని, మృగశిర, పునర్వసు. మీరు మ్యూట్ లేకోకుండా మాట్లాడతారా? నాకు అడుగుతున్నారో తెలియదు, మీరు మాట్లాడుతున్నారో తెలియదు, ఒక సిగ్నల్ వస్తుందో లేదో తెలియదు. ఎవరైనా అడిగారా? ఏమైనా అడిగారా? ನಮಗೆ ಕೇಳಿಸ್ತಾ ಇದೆ ಗುರುಜಿ, ಕೇಳಿಸ್ತಾ ಇದೆ. ಅವ್ರ ಜೊತೆ ಈ ಕಡೆ ಬ್ಯಾಕ್ ಹೋಗಿ ಬರಕ್ಕೆ. ఓకే సార్, చూడండి, కుజదోషము లేని నక్షత్రములు. ఏ నక్షత్రంలో పుడితే ఉండదు కుజదోషము? అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, మృగశిర నక్షత్రంలో అయ్యా ఎవరా, ఎవరు మాట్లాడేది? దోషయుక్తంగా ఉన్నప్పటికీ అక్కడ కుజుడు దోషము లేదు. ఎందుకు? ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి. అలాగే మేషరాశి, వృశ్చిక రాశి. హిందూ క్యాలెండర్ లో కుజదోషం ఉందని పెడతాడు కదా గురుగారు. మనం ఎట్లా? నువ్వేమనుకుంటున్నావు చెప్పు ఫస్ట్ గురుగారు. అదే నువ్వేమనుకుంటున్నావు చెప్పు అంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా ఉత్తరాభాద్ర నక్షత్రం కుజదోషం లేదు కాబట్టి కుజదోషం లేదని అనుకుంటాం. రానోళ్ళు అయితే మళ్ళా కుజదోషం ఉందని చెప్పేస్తారు. అవునండి, నేను సాఫ్ట్వేర్ తయారు చేసినప్పుడు సాఫ్ట్వేర్ లో నీకు కింద ఇచ్చింటాను. మీరు మంచిగా ఏది పండితులైన వాళ్ళే ఇది పరిశీలించాలి, వేరే వాళ్ళు పరిశీలించకూడదు అని చెప్పి దాంట్లో డీటెయిల్స్ కూడా ఉంటాయి. అవి మనం చూడం, ఓన్లీ డైరెక్ట్ కుండలు ఓపెన్ చేసుకునే చూస్తాం. దాంట్లో ఎన్ని విషయాలు ఉంటాయి తెలుసా? మీరు జ్యోతిష్కులు అనే వాళ్ళు అన్ని తెలిసిన వాళ్ళే జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఉండాలి. ఏం తెలియకుండా ఎట్లా చెప్తున్నావు అంటాడు ఆయన. నేను మస్తు నాస్తాను అంటాడు. ఇప్పుడు అన్ని సాఫ్ట్వేర్ లో అట్లే వస్తుంది. ఈ సాఫ్ట్వేర్ అనే కాదు, ప్రతి ఒక్క దాంట్లో అట్లే ఇస్తారు. అదే చెప్తున్నా నేను. దాంట్లో అది ఆ సాఫ్ట్వేర్ ఎట్లా రూపొందించబడుతుంది? లగ్నంలో గానీ, 2వ ఇంట్లో గానీ, 4వ ఇంట్లో గానీ, 7వ ఇంట్లో గానీ, 8వ ఇంట్లో గానీ, 12 ఇంట్లో గానీ కుజుడు ఉంటే అది కుజదోషం అని చూపిస్తుంది అంతే. మీరు ఎక్కడ నెట్ యూజ్ చేసి ఎక్కడ సాఫ్ట్వేర్ లో చేసినా అట్లనే వస్తుంది. ఎందుకు? వాడు సూత్రం ఏమిచ్చింటాడు, లగ్నాత్ 2, 4, 7, 8, 12 ఇంట్లో ఉంటే చూపించేస్తుంది. కానీ పరిహారం చేయదు. అది పరిహారం మనం చేసుకోవాలి. కుజదోషం ఉంది అని చెప్తుంది, అది పరిహారం అయిందా లేదో మనం జ్యోతిష్కులను చెప్పాలి. ఇప్పుడు మీకు తెలుసు కాబట్టి మీరు ఏం చెప్తారు? కుజదోషం ఉన్నది కానీ ఆ నక్షత్రానికి పుట్టినందుకు లేదు కాబట్టి జన్మతహాన లేదు, ఉండి దోష పరిహారం అయింది కాబట్టి కుజదోషం లేదు అని చెప్పేసేయాలి. మీరు ఇప్పుడు మీకు తెలిసింది కదా ఇప్పుడు విషయము. మీకు ఎవరైనా వేరే అడిగినా కూడా ఈ విధంగానే చెప్పండి. కొన్ని నక్షత్రాలకి కుజదోషం ఉండదు, కొన్ని రాశుల్లో పుట్టిన వాళ్ళకి కుజదోషం ఉండదు అని చెప్పేసేయండి. అట్లా ఆ విధంగా చేసుకోవాలి. అర్థమైందా అండి? కుజదోషం అంటే ఏంటిది చెప్పండి. కుజదోషం అంటే ఏంటిది? ఇంతకీ కుజదోషం అంటే ఏంటి చెప్పండి. మీకు ఏమర్థమైందో, ఎవరికి ఏమర్థమైందో వాళ్ళు చెప్పొచ్చు. కుజుడు జాతకంలో 2, 4, 7, 8, 12 స్థానంలో ఉంటే దాన్ని కుజదోషం అంటారు గురువు. ఓకే, ఇంకా చంద్రరాశి నుండి లగ్నం దోషం వస్తుంది, 3 నుంచి వస్తుంది గురువు గారు. ఇంకా కర్కాటక రాశి, సింహరాశి వారికి కుజదోషం ఉండదు గురుగారు. కుజదోషం యొక్క లగ్నం నుంచి 2వ స్థానంలో పాపగ్రహం ఉన్న ఆ కుజ దోషం అంతా ప్రభావం చూపెట్టది. ఓకే, అది కూడా కరెక్టే. ಕುಜ ದೋಷ ಇದ್ರೆ ಮಾಂಗಲ್ಯ ಸ್ಥಾನ ಇರಲ್ಲ. ಎಂಟನೇ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದ್ರೆ ಮಾಂಗಲ್ಯ ಸ್ಥಾನದಲ್ಲಿ ದೋಷ ಅಂತ. ಸರಿ ಸರ್. 8 ಮಾಂಗಲ್ಯ ಸ್ಥಾನಮ್ಮ. ಇಬ್ಬರಿಗೆ ಪುರುಷರಿಗೆ, ఒక్క నిమిషం అండి, ఇబ్బರಿಗೆ అమ్మ, పురుషుರಿಗೆ స్త్రీలకి 8 ಅನ್ನೋದು ಅಷ್ಟ ತೊಂದರೆ ಸಿಟ್ಟಾಗ್ತಿನವ್ರು. ಅವಾಗ ಇದು ಸಿಟ್ಟಾಗ್ತಾರೆ, కోప అవాగವಾಗ కోప పడతారు. అదే కేతు. గురుగారు జాతకాల్లో మంచి ఉంటది కానీ మాకు మంచి లేదని చెప్తారు, దానికి ఏం చెప్తారు గురు? నాకెవరు ఇంతవరకు అట్లా జాతకాల్లో మీకు గ్రహ స్థితిలో బాగున్నాయని మనం అన్నాం అనుకో, మాకు బాగలేదు పంతులు గారు మీరు బాగుంది అని అంటారు. దానికి మనం ఏమయ్యాలి? మీ ఇంటికి వస్తానండి నేను అని చెప్తాను అప్పుడు.
అంటే జాతకంలో బాగుంది కానీ వాళ్ళకి బాగుండట్లేదు కదా, ఇల్లు చూడాలి, వాస్తు చూస్తానని చెప్తాను. 2 పంతులు గారు అంటారు, అమ్మ 11,000 ఖర్చు అవుతుంది అని చెప్తాను. అయితే ఓం నమ శివాయ ఇంక వద్దులేండి అయ్య గారు అంటారు. ఏమైనా పరిహారాలు చెప్పండి పంతులు గారు అంటారు. కొంతమంది అట్లే ఉంటారు. ఇప్పుడు వాళ్ళ కర్మ, ఇప్పుడు జాతకము ఇవన్నీ కూడా 100% కాదు కదా, ఇదంతా దైవిక అదే చెప్తున్నా నేను, ఇదంతా దైవికానికి సంబంధించింది. నమ్మే వాళ్ళకి మాత్రమే అవుతుంది, చెప్పేవాడు నమ్మేవాడు కాదు. అక్కడ చెప్పించుకునేవాడు కూడా దైవం మీద నమ్మకం ఉన్నవాడు, జ్యోతిష్యం మీద నమ్మకము దాని అంటే భక్తి కలిగిన వానికే ఆ ఫలితాలు వస్తాయి. కానీ ఉత్తగా ఏదో నామక వాస్తు అయ్యగారు బాగా చెప్తా అంటే పోయి చెప్పించుకుందాం అనే వాళ్ళకి రావు. ఎందుకంటే వాడు మనస్ఫూర్తిగా చేయడు కదా, ఏదైనా మనస్ఫూర్తిగా చేసే వాళ్ళకే చెప్పాలి జ్యోతిష్యం కూడా. అందుకే ఫస్ట్ లో చెప్పాను, చెప్పేవాడు చెప్పించుకునేవాడు ఇద్దరు కూడా దీనికి నమ్మిన వాళ్ళే ఉండాలి. జ్యోతిష్యం ఉంది, దైవం ఉంది, ఇది దేవునితో సమానమైనటువంటి విద్య అని నమ్మిన వానికి చెప్తేనే ఉంటారు. అట్లాంటి వాళ్ళే ఉంటారు. ఈ 3 నెలలు అయిన తర్వాత ముందర క్లాసెస్ ఉండవా గురుగారు? ఇంకెందుకుంటాయి, ఇంక ఉండవు కదా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత ఏముండదు. కాదు, మళ్ళీ ముందర తర్వాత ఇంకొక క్లాస్, మళ్ళీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా ఉంటాయి కదా గురుగారు. ఇప్పుడు ఫస్ట్ 7 వరకు చెప్పినారు, మళ్ళీ నెక్స్ట్ ఇది వినాలి అని ఉంటుంది కదా గురుగారు. అదే వినాలంటే అని చెప్పి వాస్తు క్లాసు, న్యూమరాలజీ క్లాస్ చెప్పినా అండి. 2 క్లాసులు చెప్పినా, న్యూమరాలజీ చెప్పినా, అది సంఖ్యాశాస్త్రం చెప్పినా, తర్వాత ఇంకొకటి స్పెషల్ క్లాస్ కూడా ఒకటి చెప్పినా, వాస్తు క్లాస్ ఒకటి చెప్పినా. మన వాళ్ళు ఏం చేస్తారు అంటే మిడిబిడి జ్ఞానంతో ఆగం చేస్తారు బయట. అది కొద్దిగా తెలిసి నాకు నచ్చలేదు, అందుకే ఎక్కువ చెప్పట్లేదు. అంటే ఇట్లా అని అంటలేను, మన వాళ్ళకి చెప్పండి చెప్పండి. 3 నెలలు అయిపోయింది అనకుండా ఇంకా ముందు తర్వాత ఈ క్లాస్ అయిన తర్వాత ముందు క్లాస్ ఇంటే బాగుండేది అనిపిస్తుంది ఇప్పుడు ఇన్న వాళ్ళకి. 3 నెలలు నేర్చుకున్న వాళ్ళకి గురుగారు. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే, మీకు ఇదైతే ఇప్పుడు నేను చెప్పింది అయితే మీకు గుళ్ళో పనిచేసే వాళ్ళకి దానికి దీనికి కరెక్ట్ సరిపోతుంది. ఎవరైనా భక్తులు వచ్చినా ఏమైనా అడగడానికి చెప్పడానికి, విద్య, వివాహం, సంతానం ఇలాంటి విషయాలు, మ్యాచింగ్, గోచారం ఇవన్నీ సరిపోతాయి మీకు గుళ్ళో పనిచేసే వాళ్ళకి. మాక్సిమం నా క్లాస్ బాగా పూర్తిగా నేర్చుకుంటే సరిపోతుంది. మాకు ఇంకా ఎక్కువ కావాలి అంటే MA PhDలు ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి. బయట ఈ యొక్క జ్యోతిష్యం క్లాసెస్ చెప్పేవాళ్ళు చాలా మంది, ఈ క్లాసెస్ చెప్పేవాళ్ళు సండే క్లాసెస్ చెప్పేవాళ్ళు కూడా చాలా చోట్ల ఉన్నాయి. అక్కడ అన్ని దగ్గర పోయి నేర్చుకోవచ్చు. యూనివర్సిటీలో కూడా ఉన్నాయి ఇవి విద్యలు. సర్టిఫికేట్ కోర్స్ ఉంది, ఎంఏ ఉంది, అక్కడ వెళ్ళి నేర్చుకోవచ్చు. లేదంటే ఏదైనా గురువు ఎవరైనా దొరికితే ఆఫ్లైన్ లో ఆయన దగ్గర పోయి కూడా నేర్చుకోవచ్చు. మా దగ్గర లేదు, అది ఆఫ్లైన్ లేదు, అడగొద్దండి. నా ఉద్దేశం అంటే 3 నెలలు అయిన తర్వాత మళ్ళీ 3 నెలలు క్లాస్ ఇచ్చింటే బాగుండే. ఇది ఇప్పుడు చెప్పే క్లాసు మీకు యాక్చువల్ ఇప్పుడు చెప్పే క్లాసు 6 month కోర్స్ ఇది. దాన్ని 6 month అంటే సగం నేర్చుకొని సగం రావట్లేదు వీళ్ళకి ఇబ్బంది కలుగుతుంది, ఇంకా చెప్పేది పూర్తిగా చెప్దాం వాళ్ళ ఇష్టం ఏమైనా చేసుకుని అని చెప్పి నేను దాన్ని 6 నెలల కోర్సుని 3 నెలలు తయారు చేసేసిన. ఇప్పుడు మీకు అదే కోర్సే 3 నెలలు చెప్తున్నా. తినగా వేపన తీయకుండా అన్నట్టుగా చెప్పంగా 6 నెలల క్లాసుని 3 నెలలకు మార్చేసినాను. రావట్లేదా? ముహూర్తం స్టార్ట్ అయిందనా? ముహూర్తాలు ఇప్పుడు పూజలు స్టార్ట్ అయినాయి కదా, గృహప్రవేశాలు. వాళ్ళకి ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పు, అట్లా స్టార్ట్ అయినా రాత్రి 8 గంటలప్పుడు ఏ పూజలు ఉండవు కదా అన్న. మనం అనుకుంటాము ఇప్పుడు మా కర్ణాటకలో నైట్ హోమం చేస్తాం మేము, మరి ఎట్లా? అది కూడా ఎవరో ఒకరు, అట్లా కాదు, చాలా మందికి ఉండవు, ఎవరో ఒకరికి ఉంటాయి అంతే. సరేనండి, రానాల ఇష్టం, వాళ్ళ మహా అదృష్టవంతులు, వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు అనుకుందామండి. ఇక్కడ చూడండి, కుజుడు అనగానే ఏంటిదంటే ఎక్కువ ఆడ ఏ స్థానంలో ఉంటాడో దాన్ని భస్మం చేస్తాడు అనేది బాగా గుర్తు పెట్టుకోవాలి. మీరేం చేయాలంటే ఒక 5-10 జాతకాలు తీసుకొని కుజుడు ఎక్కడ ఉన్నాడో చూడండి. పెళ్ళైన జాతకాలు తీసుకోండి, మీకు తెలిసిన వాళ్ళకి చెప్పకూడదు, వాళ్ళ జాతకాలు తీసుకోవాలంతే. చూస్తాం డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని, వాళ్ళకి ఏ స్థానంలో ఉన్నాడు, వాళ్ళ భార్యాభర్తలు ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా గమనిస్తుండాలి. వాళ్ళ సంతానం ఎలాగుంది, అవన్నీ మీరు అట్లా గమనిస్తూ ఉంటే మీకు తెలుస్తుంది ಬಾಗ. ನೋಡ್ರಿ ನೀವೇನ್ ಮಾಡ್ತೀವಿ ಅಂದ್ರೆ ಈ ಅಗ್ನಿ ಅನ್ನೋದು ಕುಜ ಅನ್ನೋದು ಮಂಗಲ ಗ್ರಹ. ಅಗ್ನಿ ಜಾತಕದಲ್ಲಿ ಹೆಂಗಿರ್ತಾನೆ, ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಎಂತವ್ ರಿಸಲ್ಟ್ ಕೊಡಕತ್ತಾನ ಅಂತ ಒಂದ್ 5-10 ಜಾತಕ ತಗೊಂಡು ನಿಮ್ ಕಡಿದ್ದವ್ರು ನಿಮ್ದು ನೋಡ್ರಿ, ನಿಮ್ಗೆ ಯಾವ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದಾನೆ. ನಮ್ಗೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ ಇದಾನೆ, ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾನ, ಅಷ್ಟಮ ಸ್ಥಾನ ಉತ್ತರಾಭಾದ್ರ ನಕ್ಷತ್ರ ಆಯ್ತು, ದೋಷ ಪರಿಹಾರ ಆಗಿದೆ. ಬಟ್ ಆಗಿದ್ರು ನಮ್ಗೆ ಹೆಂಗೈತೆ, ಈ ಅಷ್ಟಮದಲ್ಲಿ ಇರೋ ಕಾರಣಕ್ಕಾಗಿ ಏನ್ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ, ನಾವು ಸ್ತ್ರೀ ಇದೀವಿ, ಪುರುಷ ಇದೀವಿ, ಪುರುಷಗೆ ಹೆಂಗ್ ಕೊಡ್ತಾನ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿ, ಸ್ತ್ರೀಗೆ ಹೆಂಗ್ ಕೊಡ್ತಾನ, ಹಿಂಗೆಲ್ಲಾ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಬೇಕು.
ನಾವ್ ಓನ್ಲಿ ಒಂದು ರೂಟ್ ಕೊಡ್ತೇವೆ ಅಷ್ಟೇ, ಹೋಗೋದೊಂದು ಕೊಡ್ತೇವೆ. ಅದನ್ನ ಜಾಸ್ತಿ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡ್ಬೇಕು ಅದನ್ನ. ಸ್ತ್ರೀಯರಿಗೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಏನ್ ಕೊಡ್ತಾನ, ಪುರುಷರಿಗೆ ಸಪ್ತಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಏನ್ ಕೊಡ್ತಾನ. ಸ್ತ್ರೀಯರಿಗೆ ಸಪ್ತಮ ಸ್ಥಾನ, ಪುರುಷರಿಗೆ ಅಷ್ಟಮ ಸ್ಥಾನದಲ್ಲಿದ್ರೆ ಹೆಂಗ್ ಕೊಡ್ತಾನ. ಒಟ್ಟ ಕುಜ ಅನ್ನೋದು ಕೇತು ಅನ್ನೋದು 2 ಪಾಪಗ್ರಹಗಳು ಅನ್ನೋದು ಮರಿಬ್ಯಾಡ್ ನೋಡ್ರಿ. 2 ಪಾಪಗ್ರಹಗಳ ಇವೆರಡು ಇವೆಲ್ಲ ದೋಷಕಾರಿನೇ ನೋಡ್ರಿ. ಇವ್ ಹೆಂಗ ಕೊಡ್ತಾವ ರಿಸಲ್ಟ್ ಅನ್ನೋದು ಜಾಸ್ತಿ ನೋಡ್ಬೇಕು. ಒಟ್ಟು ರವಿ, ಕುಜ, ಕೇತುವು, ರಾಹುವು, ಶನಿ 5 ಗ್ರಹಗಳು ಪಾಪಗ್ರಹಗಳು. ಚಂದ್ರ, ಬುಧ, ಗುರು, ಶುಕ್ರ ಗ್ರಹಗಳು ಶುಭ ಗ್ರಹಗಳಂತ ತಗೊಂಡು ಜಾತಕ ನೋಡುವಾಗ ನೋಡ್ಬೇಕು. ಹಾಗಿದ್ಮೇಲೆ ಲಗ್ನ ಬರ್ತಿತ್ತು ನೋಡಿ, ಲಗ್ನ ಇಂದ ಮತ್ತೆ 6, 8, 12 ಗ್ರಹಗಳು ಪಾಪ ಗ್ರಹಗಳಾಗ್ತವೆ. 1, 5, 9 ಮತ್ತೆ 1, 4, 7, 10 ಅನ್ನೋದು ಶುಭ ಗ್ರಹಗಳಾಗ್ತವೆ. ಆದ್ರೆ ಇದನ್ನ ನೋಡಿ ಕೇಂದ್ರಾಲು ಕೋಣಾಲು ಕೇಂದ್ರ ಸ್ಥಾನಗಳು ನೋಡಿ ನೀವು ನೋಡ್ಕೋಬೇಕು. ಒಟ್ಟು ಇದು ಕುಜದೋಷ ರೀ. ಇವತ್ತೆಲ್ಲ ಕುಜದೋಷ ಆಗುತ್ತೆ. ಇನ್ನೇನ್ డౌట్ ఇద్దరే ಹೇಳ್ಬೋದು. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి సార్. అన్న ఒక డౌట్ నాకు చంద్రకాంత్. చెప్పు చంద్ర. అన్న మనము మీరు ఇప్పుడు నాకు వాట్సాప్ వాట్సాప్ పెట్టారు కదన్న ఇది గ్రూప్ లో. కుండలే మనకు 1, 2 మరి గ్యాప్ ఇచ్చి 3 తర్వాత 4, 5 అనేసి కదన్న. ఇది ఎట్లా కొద్దిగా ఒకసారి అదొకటి డౌట్ నేను అది. ఆయన స్థితి చెప్పినా నేను 4లో ఉంటేది ఉంటే ఏంటి 3లో ఉంటే అట్లా అట్లా స్థితి చెప్పినది. 3వది 4వ దృష్టి అని. అదే 4వ ఇల్లు 3వది అయింది. 3వ లెక్క పెడితే 3వది, 4వది 7వ ఇల్లు అయింది, 5వది 8వ ఇల్లు అయింది, 6వది 6 స్థానాల్లో ఉంటాడు. ఆ 6 స్థానాలే అవి 1, 2, 4, 7, 8, 12 అని అట్లా వేసిన. మనం లగ్నం నుండి కౌంట్ చేసుకోవాలండి. ఎక్కువ లగ్నం నుండే చూడాలి. ఒక్కొక్కసారి చంద్రుడి నుంచి కూడా చూస్తారు కొంతమంది, చంద్రుడి నుంచి కూడా చూడొచ్చు. ఓకేనా. ఓం నమస్తే గురువు గారు. ఇంతకుముందు కన్నడలా కుండలి చూడండి గురువు గారు, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలి? కన్నడ వాళ్ళకు ఇప్పుడు ఒక కుండలి వేసి చూపించారు అది. అవును, అదొకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి గురువు గారు తెలుగు వాళ్ళకి. ఏది అష్టమ స్థానముదా, మాంగళ్య స్థానముదా? అవును గురుగారు. ఏం లేదు, మన సప్తమే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ది అని చెప్పుకున్నాం కదా. ఇంతకీ మీకు ఇప్పుడు స్థానాలు తెలుసా అండి సందీప్ గారు? సందీప్ అయినా సంగమేశ్వర? గురుగారు ఏం పేరు మీ పేరు? సంగమేశ్వర గురుగారు. ఇప్పుడు లగ్నము మీన లగ్నం అనుకుంటే 7 అనేది అవతల పార్ట్నర్ కదండి, అవునా? అవును గురుగారు. భార్య లేదా భర్త, అవునా? అవును గురుగారు. 7వ స్థానం. ఆ 7వ స్థానానికి 8వది ఏమవుతుంది? 7వ స్థానానికి 8వది 2 అవుతుంది, అవునా? ఇది స్త్రీ జాతకము అయితే లగ్నం స్త్రీ జాతకము, ఇది పురుషుడిది అవుతుంది. సప్తమం పురుషుడు అవుతాడు కదా, అంతేనా? భర్త. భర్తకు 8 అనేది 2వ స్థానం ధనస్థానం అవుతుంది, ధనము లేదా కుటుంబము, అవునా? అమ్మాయికి ఏమైంది? అష్టమం అయింది, మాంగళ్యము అయింది. అబ్బాయికి ధన కుటుంబ స్థానము, అమ్మాయికి మాంగళ్యం అయింది. అందుకే కుజుడు ఇక్కడ ఉంటే బాగా ఎక్కువ దోషము అని చెప్తున్నాడు. అమ్మాయికి పురుషుడే మెయిన్ కాబట్టి అబ్బాయి జాతకంలో కుజుడు ఇక్కడ ఉంటే అమ్మాయికి దోషము. అందుకే పురుష జాతకంలో 7వ ఇల్లు, పురుష జాతకంలో 7వ ఇల్లు, స్త్రీ జాతకంలో 8వ ఇల్లు ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి 2. దీంట్లో కుజుడు ఉంటే దోషము, ಕುಜುಡು ಉಂಟೆ ದೋಷವು. ಪುರುಷರಿಗೆ ಎಂಟರಲ್ಲಿದ್ರೆ ಗುರುಜಿ, ಪುರುಷರಿಗೆ ಎಂಟರಲ್ಲಿದ್ರೆ ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆನೆ ಸರ್, ಸ್ವಲ್ಪ ಕಡಿಮೆನೆ. ಶುಕ್ರನ್ ಜೊತೆಗೆ ನಾನು ಅದೇ ಹೇಳಿದ್ದೆ ಸರ್. ಹಂಗಿದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ, ಹಿಂಗಿದ್ರೆ ಏನಾಗ್ತೈತೆ ಅನ್ನೋದು ನೀವು ಸ್ವಲ್ಪ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಅನ್ನು ಮಾಡ್ಬೇಕು. ಗೊತ್ತಾಯ್ದ್ರೆ ಜಾತಕ ತಗೊಂಡು ಪರಿಹಾರ ಏನಾದ್ರು ಹೇಳಕ್ ಸಾಧ್ಯನಾ ಆಗುತ್ತೆ ಗುರುಜಿ? ಪರಿಹಾರಗಳು ಹೇಳಲ್ಲ ಸರ್ ನಾವು. ಮೊದಲು ನಮ್ ಸೂತ್ರನೇ ಅದ. ನಮ್ ಸೂತ್ರ ಏನಂದ್ರೆ ಪರಿಹಾರ ಬಗ್ಗೆನ ಹೋಗಲ್ಲ. ನಿಮಗೆ ಬೇಕಂದ್ರೆ ಜಾಸ್ತಿ ಈ ಲಾಲ್ ಕಿತಾಬ್ ಅಂತ ಒಂದು ಪುಸ್ತಕ ನಿಮಗೆ ಸಿಗುತ್ತೆ ನೋಡಿ ಸರ್, ಲಾಲ್ ಕಿತಾಬ್. ಎಲ್ಲಾ ಪರಿಹಾರಗಳು ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದೇ ಇರ್ತೈತೆ. ಲಾಲ್ ಕಿತಾಬ್ ಅಂತ ಪರಿಹಾರಗಳು, ಲಾಲ್ ಕಿತಾಬ್ ಪರಿಹಾರಗಳು ಅಂತ ಇರ್ತವೆ. తెలుగులో బుక్ ఏముంది రారు?
అదే లాల్ కితాబే, తెలుగులో ఉంది, కన్నడలో ఉంది, ఇంగ్లీష్ లో ఉంది, హిందీలో ఉంది, మరాఠీలో ఉంది. లాల్ కితాబ్. లాల్ కితాబ్. లాల్ కితాబ్ పరిహారాలు. లాల్ కితాబ్ పరిహారాలు. దాంట్లో కుజదోషం ఉంటే ఏంటిది, రాహుదోషం ఉంటే ఏంటి, శుక్రదోషం ఉంటే ఏంటి, అన్ని ఉంటాయి. సరే, ಪರಿಹಾರ అడిగినారు కాబట్టి రాసుకోండి. ఒక చిన్న పరిహారం చెప్తాను. ಒಂದು ಪರಿಹಾರ ಹೇಳ್ತೀನಿ ನೋಡ್ರಿ, బరీ ಎಲ್ಲಾರು అందరు రాసుకోండి. ఒకటి చిన్న పరిహారం చెప్తాను. ఏంటిది, ఎట్లా చెప్పాలి పరిహారాలు అంటే, ఫస్ట్ గ్రహాలు, గ్రహಗಳು, దేవరు, దేవతలు, ఏ గ్రహానికి ఏ దేవుని చేయాలి పూజ అనేది. ఫస్ట్ రవి. రవికి ఏంటిది, సూర్యుడు, సూర్య లేదా ತಂಡ್ರಿ, ತಂದೆ, ಇವರಿಗೆ ಸೇವೆ ಮಾಡಿದ್ರು ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ ರವಿದು. ಸೆಕೆಂಡ್ ಚಂದ್ರ. ಚಂದ್ರಗ್ರಹ ದೋಷ ಇದ್ರೆ ಪಾರ್ವತಿ, ದುರ್ಗಾ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ತಾಯಿ, తల్లి. తల్లికి సేవ చేసినా కూడా దోషం పోతుంది. ತಾಯಿಗೆ ಸೇವೆ ಮಾಡಿದ್ರು ದೋಷ ಪರಿಹಾರ ಆಗ್ತೈತೆ. ನೆಕ್ಸ್ಟ್ ಮಂಗಳ ಗ್ರಹ, ಕುಜುಡು. ಮಂಗಳ ಗ್ರಹ ದೋಷ ಇದ್ರೆ ಏನು, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ. సుబ్రహ్మణ్య స్వామిది పూజ, లేదా నాగదేవత, నాగదేవరు. నెక్స్ట్ ఫోర్త్ వన్ బుధ గ్రహ, శ్రీ మహావిష్ణువు. విష్ణు సహస్రనామము విష్ణువు చేసుకుంటే బాగుంటుంది. ವಿಷ್ಣುವ್ರಿ. ಒಂದೊಂದ್ಸಾರಿ ಗಣಪತಿನಿ ಮಾಡ್ತಾರೆ. ಗಣಪತಿನು ತಗೊಂತಾರೆ. ನೆಕ್ಸ್ಟ್ ಗುರು, సకల దేవత. గురుగ్రహం చెప్తున్నా. గురువు అంటే గురువులు, పూజ్యులు, గురువులు సేవ చేసిన, లేదా దత్తాత్రేయుడు, శనిగల దానం, దత్తాత్రేయ స్వామి, ఏదైనా గురువుకు సంబంధించిన గురువు దేవతలు ఏవైనా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ వన్ శుక్రుడు, లక్ష్మీదేవి. లక్ష్మీదేవి. నెక్స్ట్ శని, శనేశ్వరుడు, శనేశ్వర, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಶಿವ, ఆంజనేయ స్వామి. నెక్స్ట్ 8 రాహువు, శ్రీ ದುರ್ಗಾ ಮಾತಾ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇನ್ನ ಚಂಡಿ ಜಾಸ್ತಿ ಬರ್ತಾವೆ. ಇನ್ನ ಪ್ರತ್ಯಂಗಿರ దోష ఇది ನೋಡಿ ಜಾಸ್ತಿ ಹೋಗ್ತವೆ. చండీ మాత గాని దుర్గా మాత గాని బాగా పనిచేస్తుంది. రాహు. ಕೇತು ಅಂದ್ರೆ ನೋಡು ಗಣಪತಿ. ಕೇತು ದೋಷ ಇದ್ರೆ ಗಣಪತಿ ಇಟ್ಕೊಂಡ್ರೆ ಸಾಕು, ಎಲ್ಲಾ ಪರಿಹಾರ ಆಗ್ತವೆ. ಗಣಪತಿ. ನೋಡಿದ್ರೆ ಗುರುಮೂರ್ತಿ. ಗುರು ಅಂದ್ರೆ ಪೂಜ್ಯರು, ದೇವರು, ಗುರು ಇರ್ತಾರಲ್ಲ, ಗುರು, ಅವರ ಸೇವೆ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಪರಿಹಾರ ಆಗ್ತವೆ. ಇದನ್ನ ನೀವು ಬರ್ಕೋರಿ. ಒಟ್ಟು ಯಾವ ಗ್ರಹ ಸಂಬಂಧ ದೋಷ, ಈಗ ಮಂಗಳ ಗ್ರಹ ದೋಷ ಬಂದಿದೆ, ಮಂಗಳ ಗ್ರಹದ ದೋಷ ನೋಡ್ಕೊಂಡ್ರೆ, ಮಂಗಳ ಅಂದ್ರೆ ಏನ್ ಬಂದಿದೆ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ, ನಾಗರ ದೇವತಾ, ಇದನ್ನ ಪೂಜೆ ಮಾಡಿಸ್ಬೇಕು. ಈಗ ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ವಲ್ಲ, ಮಂಗಳ ಗ್ರಹ ಅಂದ್ರೆ ತೊಗರಿ ದಾನ ಕೊಡೋದು ಇರ್ತೈತೆ. ಮಂಗಳವಾರ ಪೂಜೆ ಮಾಡ್ಬೇಕು. ಈ ಮಂಗಳ ಗ್ರಹ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದು ನಿಮ್ಗೆ ಹೇಳಿದ್ವಿ. ತೊಗರಿ ಅನ್ನೋದು ಇರ್ತ ನೋಡ್ರಿ, ಅದನ್ನ ದಾನ ಕೊಡ್ಬೇಕು. ಧಾನ್ಯಗಳ ದಾನ. ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಆರಾಧನಾ, ನಾಗದೇವತಾ ಆರಾಧನಾ. ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಯಾವಾಗಲೂ 1 ವರ್ಷ, 3 ವರ್ಷ, 5 ವರ್ಷ, 7 ವರ್ಷ, 9 ವರ್ಷ ಬೇಸ್ ಸಂಖ್ಯೆದಲ್ಲೇ ಕೊಡ್ಬೇಕು ನಾವು. ಯಾವಾಗ ದಾನ 1 ಸಾವಿರ ದಾನ ಕೊಡ್ಬೇಕಾ, 3 ಸಾವಿರ, 5 ಸಾವಿರ, 7 ಸಾವಿರ, 9 ಸಾವಿರ ಅನ್ನೋದು ಹಿಂಗ ದಾನ ಕೊಡೋದಿದ್ರೆ, ಇಲ್ಲ ಪೂಜೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಪೂಜೆ ಮಾಡಂತ ಹೇಳಿದಿವಿ. 1 ವಾರನ, 3 ವಾರನ, 5 ವಾರನ, 7 ವಾರ, 9 ವಾರ ಕೊಡ್ಬೇಕು. ಬೇಸದಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕು.
ಆಡ್ ನಂಬರ್ದಲ್ಲಿ ಕೊಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. 3 ವಾರ ಇಲ್ಲ 5 ವಾರ ಅಂತ ಹೇಳ್ಬೇಕು, 2 ವಾರ 4 ವಾರ 6 ವಾರ ಅಂತ ಹೇಳ್ಬಾರ್ದು. ಬೇಸಿ ಸಂಖ್ಯೆದಲ್ಲೇ ದಾನಗಳು ಕೊಡೋದು ಇರ್ತೈತ್ ನೋಡ್ರಿ, ಅದು ಈ ಪ್ರಕಾರ ಕೊಡ್ಬೇಕು ನೋಡ್ರಿ. ಮಂಗಲ ಗ್ರಹ ದೋಷ ಎಂದಿದೆ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಆರಾಧನೆ ಮಾಡ್ರಿ, ಸುಬ್ರಹ್ಮಣ್ಯ ಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರ ದರ್ಶನ ಮಾಡ್ಕೊಡ್ರಿ, ನಾಗದೇವತಾ ಅಭಿಷೇಕ ಮಾಡ್ರಿ, ಇಲ್ಲ ಅಂದ್ರೆ 3 ವಾರ ದಾನ ಕೊಡ್ರಿ, ಮಂಗಲ ಗ್ರಹ ಸಂಬಂಧಪಟ್ಟಿದ್ದ ಧಾನ್ಯವನ್ನು ದಾನಕ್ಕೆ ಕೊಡ್ರಿ. ಹಿಂಗ ನೀವು ಮಾಡ್ಕೊಂಡ್ರೆ ಸರಿ ಹೋಗ್ತೈತಿ ನೋಡ್ರಿ. ಹೇಳ್ರಿ ಶ್ರೀಶೈಲದವ್ರೆ. గురుగారు అట్లే పెట్టండి, అది కూడా అట్లే గ్రూప్ లా. పెడతానయ్యా. గురుగారు చెప్పండి. పెడతానండి. అట్లే అది పెడితే అట్లా రాసుకోండి, ఎవరైనా రాసుకునే ఉంటాయి. కాదన్నా ఇది జపాలు చేయమంటారు ఎట్లా మరి? కొంతమంది గ్రహాల జపాలు చేసుకోవచ్చు. జపాలు దానాలు ఇంతకుముందే చెప్పినా కదా, జపాలు దానాలు ఇంతకుముందే ఇచ్చినా కదా, నేను చెప్పినా కదా. వాళ్ళ పర్సనల్ వాళ్ళ బట్టి పూజలు చెప్పాలి. జపాలు దానాలు వాళ్ళ ఇష్టం. అదే ధాన్యాలు కూడా అంతే కదండి, కందులు చెప్పలేదా ఇంతకు ముందు? అంతే ఆ ಪ್ರಕಾರನೇ ಹೇಳ್ರಿ ಸರ್. ಶ್ರೀಶೈಲದವ್ರೆ ಹೇಳ್ರಿ. ಗುರುಗಳೇ ನಮಸ್ತೆ. ಇದು ಈ ಲಗ್ನದಲ್ಲಿ ಗುರುಗಳೇ, ಈ ಲಗ್ನದಿಂದ ತಗೋಬೇಕಲ್ಲ ನಾವು 1, 2, 4, 7, 8, 12ನೇ ಭಾವದಲ್ಲಿ ಕುಜ ಇದ್ರೆ ಒಳ್ಳೇದಂತ ಹೇಳಿದ್ರೆ, ಇದ್ರೆ ಕೆಟ್ಟದ್ದು ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಗುರುಗಳೇ. ಇದೇ ರೀತಿ ಲಗ್ನದಲ್ಲಿ ಯಾವ್ಯಾವ ಗ್ರಹಗಳಿದ್ರೆ ಶುಭ ಗುರುಗಳೇ? ಲಗ್ನದಲ್ಲಿ ಲಗ್ನಾಧಿಪತಿ ಇದ್ರೆ ಶುಭ, ಪಂಚಮಾಧಿಪತಿ ಇದ್ರೆ ಶುಭ, ನವಮಾಧಿಪತಿ ಇದ್ರೆ ಶುಭ. ಇವು ಗುರು. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగవచ్చండి. ಇನ್ನೇನ್ ಡೌಟ್ ಇದ್ರೆ ಕೇಳುವ ಗುರುಗಳೇ. ಇದು ಇವು ಬಿಟ್ಟು ಬೇರೆ ಇದ್ರೆ ಅಶುಭನಾ? 6, 8, 12 ಅಧಿಪತಿ ಇದ್ರೆ ಅಶುಭ. ಇವು ಪಾಪಗ್ರಹಗಳಿದ್ರೆ ಶುಭ ರೀ ಗುರು? ಅದೇ ಸರ್, 6, 8, 12 ಸ್ಥಾನಾಧಿಪತಿ ಇದ್ರೆ ಅಶುಭ, ಅವೇ ಪಾಪಗ್ರಹಗಳು. 6, 8, 12 ಅಧಿಪತಿ ಪಾಪಗ್ರಹಗಳು. ಲಗ್ನದಲ್ಲಿದ್ರೆ ಪಾಪಗ್ರಹಗಳು. ಹೌದ್ರಿ సరే గురువు. ఓకే గురు. ఓకే. కుజుడి కొన్ని దోషాలు, కుజ దోషం వస్తుంది, తర్వాత ఈ గ్రహాలు గురువు యొక్క దృష్టి ఉన్న కానీ తర్వాత అది భంగం అవుతుంది అనే విషయం చెప్పినారు కదా. తర్వాత కొన్ని సూర్యుడికి సంబంధించిన దోషాలు ఉంటాయి, తర్వాత రాహుకు సంబంధించిన దోషాలు ఉంటాయి, కేతుకు సంబంధించిన దోషాలు ఉంటాయి. అది ఇవి కూడా ప్రత్యేకించి ఎక్కువ చూడట్లేదు, కానీ కుజుడికి ప్రాధాన్యత ఎక్కువ, అంటే కుజుడికి సంబంధించిన ఎక్కువ చూస్తున్నారు అనే విషయం అన్నారు కదా. అవును. అయితే సూర్యునికి సంబంధించిన కొందరు మీ పూర్వులకు సంబంధించినవి ఉన్నాయి అని ఇట్లా చెప్తుంటారు కదా, అది ఏ విధంగా తెలుసుకోవాలని? మామూలు మంచిగా అన్ని చెప్పొచ్చు. రవి వల్ల పితృదోషాలు వస్తాయి, చంద్ర వల్ల మాతృదోషాలు వస్తాయి, రాహు వల్ల సర్ప దోషాలు వస్తాయి, కేతు వల్ల పిశాచ దోషాలు వస్తాయి, అష్టమాధిపతి వల్ల ఇంకా ఎక్కువ దోషాలు వస్తాయి. అవి జాతకంలో ఉంటాయి. అవి యోగాలు అంటారు. దానిని యోగాలు అంటే శుభ యోగాలు ఉంటాయి, అశుభ యోగాలు ఉంటాయి, వేల సంఖ్యలో యోగాలు ఉంటాయి. సర్పదోషాల యోగాలు ఉంటాయి, సర్ప యోగాలు ఉంటాయి, తర్వాత దైన్య యోగాలు ఉంటాయి, దైత్య యోగాలు ఉంటాయి. జాతకంలో చాలా యోగాలు ఉంటాయి. ఏదైనా తెలుసుకోవచ్చు, అవి ఒకటే కాదు, ఏ విషయమైనా జాతకంలో తెలుసుకోవచ్చు. చూసే యొక్క రీతి తెలిసి ఉండాలి, దానికి తెలుసుకున్న వాడే ఉండాలి, ఎలా చూడాలని తెలుసుకున్న వాడే ఉండాలి, ఏదైనా చూడొచ్చు. ఒకవేళ నువ్వు ఇట్లా అడిగితే గనక ఏమని, కుజుడినే ఎందుకు చూస్తున్నారు అని అడిగితే, కుజుడు అనేవాడు ఏ గ్రహం చెప్పు? స్త్రీలింగమా పురుషలింగమా? పురుషుడు. కుజుడు పురుషుడు కాబట్టి భర్త కారకుడు ఎవరయ్యా అంటే జాతకంలో కుజుడు అన్నమాట. స్త్రీ ఎవరయ్యా అంటే శుక్రుడు. ఈ కుజ శుక్రుల కలయికనే భార్యాభర్త